హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక స్వచ్ఛమైన గుజరాతీ లవ్ స్టోరీ రియల్ లైఫ్ బేస్ చేసుకొని స్టోరీని చెప్పుకుందామా? లాస్ట్ వరకు వినండి. అందరూ నా లైఫ్లో కూడా ఇలా జరుగుతుంది అనుకుంటారు. గుజరాత్లోనే చిన్న పట్టణం నడియాద్. ఉదయం 6 గంటలకు రైల్వే స్టేషన్ దగ్గర టీ కొట్టు. అక్కడే రోజు ఉదయాన్నే ఒక అబ్బాయి టీ తాగేవాడు. అతని పేరే ఆకాష్. సాధారణ కుటుంబం. ఎలక్ట్రికల్ డిప్లొమా చదువుతూ సాయంత్రం చిన్న షాప్లో పనిచేస్తూ అదే టీ కొట్టుకు పక్కనే రోజు ఉదయం ఒక అమ్మాయి బస్ దిగేది. ఆమె పేరే కావ్య. టీచర్ ట్రైనింగ్ కోసం అహ్మదాబాద్కి డైలీ అప్ అండ్ డౌన్ చేసేది. ఆమెను ఆకాష్ మొదటిసారి చూసిన రోజు ఎలాంటి డైలాగ్స్ లేవు, ఎలాంటి ఎంట్రీ లేదు. ఆమె జడలో నుంచి జారిపోయిన పువ్వు అతని కాళ్ళ దగ్గర పడింది. ఆకాష్ దాన్ని చూసి ఆ అమ్మాయికి ఇక్కడ పువ్వు పడింది అని పక్కకు జరిగి తీసుకోమన్నాడు. అది చూసి కావ్య నవ్వింది. ఇంకా టీకి కూడా చెప్పింది. అక్కడే మొదలైంది. రోజు అదే టైం, అదే కొట్టు దగ్గర అదే నిశ్శబ్దం. కొన్ని నెలల మాటలు కూడా లేవు, కేవలం చూపులు. రైలు వచ్చినప్పుడు కావ్య ఎక్కుతుంది, ఆకాష్ దూరం నుంచి చూస్తాడు. ఒకరోజు కావ్యకు రైలు మిస్ అయ్యింది. ఆ రోజే కావ్యకు చాలా ఇంపార్టెంట్ డే. కాలేజీలో అటు ఇటు తిరుగుతుంది. ఎవరు లిఫ్ట్ ఇవ్వట్లేదు. ఆకాష్ అది గమనించాడు. ఏమిటి అని లిఫ్ట్ ఇచ్చాడు. అది ఆమెకు ఇచ్చిన మొదటి మాట లేని ప్రేమ వాగ్దానం. అలా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది, ట్రస్ట్ మొదలైంది. ప్రేమ తెలిసిన తర్వాత కావ్య కుటుంబానికి స్పష్టంగా చెప్పింది. కావ్య వాళ్ళమ్మ కావ్యతో మనం కులం వేరు, పెద్ద ఉద్యోగం లేదు అని చెప్పింది. కావ్య అమ్మ మాటలకి చాలా బాధపడింది. నైట్ అంతా అలానే ఆలోచిస్తూ ఉంది. మరుసటి రోజు ఆకాష్ దగ్గరకు వెళ్ళి, నువ్వు ఎక్కడ ఉన్నా నేను నీ మీద నమ్మకం వదలను అని చెప్పింది. అప్పటి నుంచి ఆకాష్ కూడా తన జాబ్ కోసం అహ్మదాబాద్కి వెళ్ళాడు. పగలు పని, రాత్రి చదువు చేస్తూ ఉండేవాడు. కావ్య కూడా చదివి గవర్నమెంట్ జాబ్లో స్థిరమైంది. వాళ్ళిద్దరి మధ్య కాల్స్ లేవు, ప్రేమ ఫోన్ కాల్ లేవు. 5 సంవత్సరాల దాకా దూరంగా ఉన్నారు. వాగ్దానాలతో బతికారు. ఆకాష్ మాట్లాడలేడు. తర్వాత ఒకరోజు కావ్య ఆకాష్కి కాల్ చేసింది. నాకు పెళ్ళి ఫిక్స్ చేశారు అని. ఆకాష్ మాట్లాడలేదు, ఏడవలేదు, అడగలేదు. కేవలం నువ్వు సంతోషంగా ఉంటే అదే నా విజయం అని చెప్పాడు. పెళ్ళికి ముందు రోజు కావ్య ఒక లేఖ రాసింది. ఈ జన్మ మనం కలిసి ఉండకపోవచ్చు, కానీ నువ్వే నా మొదటి ప్రేమ, చివరి నిజమైన ప్రేమ అని. అలా ఇద్దరు మనసులో ఎంత బాధ ఉన్నా పేరెంట్స్ కోసం మూవ్ ఆన్ అయిపోయారు. అలా 10 సంవత్సరాలు గడిచాయి. అదే నడియాద్ రైల్వే స్టేషన్లో అదే టీ కొట్టు. ఇప్పుడు ఆకాష్ పెద్ద ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్గా చేస్తున్నాడు. ఒకరోజు ఒక చిన్న అబ్బాయిని తీసుకొని వచ్చి టీ తీసుకున్నాడు. అతని వెనుక ఒక అమ్మాయి ఉంది. కావ్య మనసులో చాలా బాధగా అనిపించింది. ఆకాష్ కూడా తన మనసులో ప్రేమలో గెలుపుమి ఓటమి ఉండదు, అది గుర్తుగా మిగిలితే చాలు అన్నాడు. ఇలా వాళ్ళిద్దరి మధ్యలో ఎంత బాధగా ఉన్నా ఇద్దరు ఒక చిన్న స్మైల్తో మూవ్ ఆన్ అయిపోయారు. అలాగా మనం లైఫ్లో ఉన్నకున్నా సరే ప్రేమ ఎప్పటికీ మర్చిపోదు, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా కోరుకోదు. దట్ ఈజ్ కాల్డ్ ట్రూ లవ్. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది, ప్యూర్ లవ్ అంటే కలిసి ఉండడం కాదు, బదిలిన దూరంగా నిలబడి ఆశీర్వదించడం. నిజమైన ప్రేమ సొంతం కాకపోయినా మనసులో శాశ్వతంగా ఉంటుంది. ఇలాగా ఈ కథే కాదు, చాలా కథలు ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు తన మనసులో ఉంది పేరెంట్స్ కోసం
సాక్రిఫై చేశారు. పేరెంట్స్ కూడా దాన్ని అర్థం చేసుకొని అది పర్ఫెక్ట్‌లో పెడితే చాలా మంచిగా ఉంటది. లేకుంటే ఇలా బాధపడాల్సి వస్తది. వాళ్ళిద్దరి మధ్య ఎంత ప్రేమ ఉన్నా అది బయటికి చెప్పలేక లోపల ఎంత కుమిలిపోతున్నారో ఒకరి మీద ఒకరు సాక్రిఫై చేసుకుంటూ. అలాగనే అబ్బాయి కూడా ఆ అమ్మాయిని అస్సలు ఏం టార్చర్ పెట్టలేదు, నువ్వు రావాలి అది ఇదని. చిన్న ప్యూర్ లవ్‌తో తన పేరెంట్స్ సిచ్యుయేషన్ అర్థం చేసుకొని మూవ్ ఆన్ అయిపోయాడు. దట్ ఈజ్ కాల్డ్ ట్రూ లవ్. అలా మూవ్ ఆన్ అయిపోయిన ఇద్దరు ఒకరి మీద ఒక ప్రేమ కలిసి ఉండాలని కోరుకున్న పేరెంట్స్ కోసం గౌరవించారు. దట్ ఈజ్ కాల్డ్ ట్రూ లవ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.